టెట్ సిలబస్లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఈరోజు మనం ప్రేజల్ వర్బ్స్ గురించి నేర్చుకోబోతున్నాము. సో ఈ వీడియోలో నేను దాదాపుగా 50 ప్రేజల్ వర్బ్స్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో వాటిని లాజికల్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. సో గమనించండి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది హైలైటెడ్ ప్రేజల్ వర్బ్. ఇక్కడ హైలైట్ చేయబడినటువంటి ప్రేజల్ వర్బ్ యొక్క కరెక్ట్ మీనింగ్ ఏంటిది అని అంటున్నాడు. ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్ బికాస్ ఆఫ్ ద హెవీ రెయిన్. సో ఇక్కడ కాల్డ్ ఆఫ్ అనేటువంటిది ఏంటిది అని అడుగుతున్నాడు. రైట్. కాల్డ్ ఆఫ్ అంటే అర్థం ఏంటిదంటే రద్దు చేయడం. సో దాదాపుగా 50 ఉన్నాయి. ఈ 50 నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటి యొక్క అర్థాలు తెలిస్తే మనకు ఆన్సర్ ఈజీ అవుతుంది. కాల్డ్ ఆఫ్ అంటే రద్దు చేయడము. రైట్. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. స్టార్టెడ్, క్యాన్సిల్, కంటిన్యూడ్, డిలేడ్. సో ఆన్సర్ ఏమవుతుంది మరి? క్యాన్సిల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు క్యారీ ఆన్ విత్ దేర్ వర్క్. సో ఇక్కడ క్యారీ ఆన్ అంటే ఏంటిది అని అంటున్నాడు. సో క్యారీ ఆన్ అంటే కొనసాగించడము. ఓకే. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ను టీచర్ అడిగింది మీ వర్క్ కంటిన్యూ చేయండి అని అడిగింది. సో క్యారీ ఆన్ అంటే కొనసాగించడము. సో ఆప్షన్ చూద్దాం. స్టాప్, కంటిన్యూడ్, సబ్మిట్, చెక్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? కంటిన్యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. షీ గేవ్ అప్ స్మోకింగ్ లాస్ట్ ఇయర్. ఆమె పొగ తాగడం పోయిన సంవత్సరం మానివేసింది. సో ఇక్కడ గమనించండి, గేవ్ అప్ అంటే మానివేయడం లేదా విడిచిపెట్టడం అనే అర్థం వస్తుంది. మానివేయడం లేదా విడిచిపెట్టడం. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. స్టార్టెడ్, అవాయిడెడ్, క్విట్, ఎంజాయ్డ్. సో ఇక్కడ మానివేయడం, విడిచిపెట్టడం అనే ఆన్సర్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే క్విట్. సో షీ క్విట్ స్మోకింగ్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్లీజ్ లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ వైల్ ఐఎమ్ అవే. నేను దూరంగా వెళ్తున్నాను, నేను లేనప్పుడు పిల్లల్ని చూసుకో అని అంటున్నది. సో ఇక్కడ లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం అనే అర్థం వస్తుంది. లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. సో ఈ లుక్ ఆఫ్టర్ అనేటువంటి మీనింగ్ ఏది? ఇగ్నోర్, టేక్ కేర్ ఆఫ్, టీచ్, కాల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టేక్ కేర్ ఆఫ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఐ కేమ్ అక్రాస్ అన్ ఓల్డ్ ఫోటోగ్రాఫ్ ఎస్టర్డే. సో ఇక్కడ కేమ్ అక్రాస్ అంటే అర్థం ఏంటిది? ఈ ప్రేజల్ వర్బ్ యొక్క అర్థం ఏంటిది అని అంటున్నాడు. అంటే అనుకోకుండా దొరకడం. కేమ్ అక్రాస్ అంటే అనుకోకుండా దొరకడం అనేటువంటి సందర్భంలో ఉపయోగిస్తాం. రైట్. కేమ్ అక్రాస్ మీన్ అనుకోకుండా దొరకడం. సో లాస్ట్, ఫౌండ్ బై ఛాన్స్, త్రీ అవే, బారోడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? అనుకోకుండా దొరకడం అనేటువంటిది ఎలా అంటే ఫౌండ్ బై ఛాన్స్. అనుకోకుండా దొరకడం, ఫౌండ్ బై ఛాన్స్. సో మీరు ఏం చేస్తారు అంటే ఇవి ఒకసారి మీ నోట్స్లో రాసి పెట్టుకోండి. ఇవి రైట్ బిట్ నోట్స్లో రాసి పెట్టుకోండి. అంటే టుక్ ఆఫ్ అంటే అర్థం ఏంటిది అనేటువంటిది అవి నేర్చుకోవాల్సిందే. కంపల్సరీ ఆ మీనింగ్స్ అనేటువంటివి నేర్చుకుంటేనే మనం బిట్ చేయగలుగుతాం. అదేవిధంగా కంపల్సరీ టెట్లో బిట్ అనేటువంటిది ఈ టాపిక్ నుంచి కంపల్సరీ ఉంటుంది, ప్రేజల్ వర్బ్స్ నుంచి. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద ప్లేన్ టుక్ ఆఫ్ ఆన్ టైమ్. అంటే టుక్ ఆఫ్ అంటే ఒక దగ్గర నుంచి వెళ్ళిపోవడం, ఎగిరి బయలుదేరడం అనే అర్థం. సో ల్యాండెడ్, స్టాప్డ్, లెఫ్ట్ ద గ్రౌండ్, రిటర్న్. సో ఆప్షన్ సి, లెఫ్ట్ ద గ్రౌండ్. నెక్స్ట్, ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ బిఫోర్ లీవింగ్. ఓకే, వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేయమంటున్నాడు. సో టర్న్ ఆఫ్ అంటే ఆపివేయడం. టర్న్ ఆఫ్ మీన్ ఆపివేయడం. స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్, రిపేర్, క్లీన్. సో టర్న్ ఆఫ్ మీన్ ఆపివేయడం. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? స్విచ్ ఆఫ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్,
హీ ర్యాన్ ఇన్ టు హిస్ టీచర్ ఎస్టర్డే. హీ ర్యాన్ ఇన్ టు హిస్ టీచర్ ఎస్టర్డే అంటే అనుకోకుండా కలవడం, రైట్. ర్యాన్ ఇంటూ అంటే అనుకోకుండా కలవడం అనేటువంటి అర్థం ఉంటుంది. సో ఎస్కేప్డ్ ఫ్రమ్, మెట్ అన్ఎక్స్పెక్టెడ్లీ, ఫాలోడ్, హెల్ప్డ్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే మెట్ అన్ఎక్స్పెక్టెడ్లీ. మెట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ద పోలీస్ ఆర్ లుకింగ్ ఇన్ టు ద కేస్ అంటే లుకింగ్ ఇన్ టు అంటే దర్యాప్తు చేయడం. సో దర్యాప్తు చేయడం అనేటువంటిది దీని యొక్క మీనింగ్, రైట్. సో ఇక్కడ గమనించండి, ఇగ్నోరింగ్, ఇన్వెస్టింగ్, కంప్లీటింగ్, క్లోజింగ్. సో ఇక్కడ దర్యాప్తు చేయడం అనే దాని గురించి సంబంధించి ఎక్కడుంది, ఇక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఉంది. సో ఇది ఆన్సర్ అవుతుంది. లుకింగ్ ఇంటూ అంటే అర్థం ఏంటిదంటే ఇన్వెస్టిగేటింగ్ అనేటువంటిది అర్థం. నెక్స్ట్ బిట్, ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. షీ పుట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అంటిల్ నెక్స్ట్ వీక్. షీ పుట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అంటిల్ నెక్స్ట్ వీక్. ఇక్కడ పుట్ ఆఫ్ అంటే అర్థం ఏంటిది, ఓకే, అది మనకు కావాల్సింది. పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయడం. పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయడం. సో కండక్టెడ్, నెక్స్ట్ పోస్ట్పోన్, ఫినిష్డ్, నెక్స్ట్ క్యాన్సిల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, వాయిదా వేయడం, కాబట్టి పోస్ట్పోన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, షీ పుట్ ఆన్ ఏ న్యూ షర్ట్ ఫర్ ద పార్టీ. సో ఇక్కడ పుటాన్ అంటే అర్థం ఏంటిది, పుటాన్ అంటే ధరించడం, చొక్కా వేసుకోవడం. సో అలా ధరించడాన్ని ఏమంటాం మనం అంటే పుటాన్ అని చెప్తాము. సో ఆప్షన్ చూద్దాం. రిమూవ్డ్, ఓకే, వోర్, నెక్స్ట్ బాత్, నెక్స్ట్ వాష్డ్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఓర్ అవుతుంది. ఓర్ అంటే ధరించడం అనేటువంటి అర్థం. నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం. పుట్ అవుట్. సో ద ఫైర్ మెన్ పుట్ అవుట్ ఏ ద ఫైర్ క్విక్లీ. పుట్ అవుట్ అంటే అర్థం ఏంటిదంటే ఆర్పి వేయడము. పుట్ అవుట్ అంటే ఆర్పి వేయడము. సో ఆర్పి వేయడాన్ని పుట్ అవుట్ అంటాం. ఒకసారి చూద్దాము. స్టార్టెడ్, స్ప్రెడ్, ఎక్స్టింగ్విష్డ్, వాచ్డ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆర్పి వేయడం అనేటువంటిది ఎక్కడ ఉందంటే ఎస్టింగ్విష్డ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ ప్రేజల్ వర్బ్ యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్టింగ్విష్డ్. నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాము. వీ షుడ్ రైట్ పుట్ అప్ విత్ డిఫికల్టీస్ పేషెంట్లీ. అంటే ఇక్కడ పుటప్ విత్ అంటే సహించడం అనేటువంటి అర్థం. పుటప్ విత్ అంటే సహించడం అనేటువంటి అర్థం. అవాయిడ్, టాలరేట్, క్రియేట్, రిమూవ్. అవాయిడ్, టాలరేట్, క్రియేట్, రిమూవ్. సహించడం అనేటువంటిది ఇక్కడ ఆ అర్థాన్ని ఇచ్చే మీనింగ్ ఇంగ్లీష్ పదం ఏముందంటే టాలరేట్. సో పుటప్ విత్ అంటే టాలరేట్. సో ఈ పదాలు లాజిక్స్ తోటి నేర్చుకోవడానికి అసలుకే అవకాశం లేదు. ఇక్కడ లాజిక్ ఏంటిదంటే వాటి యొక్క అర్థాలు నేర్చుకోవాలి కంపల్సరీ. కాబట్టి నేను చెప్పేటువంటి సలహా ఏంటిదంటే ఈ పదాన్ని రాసుకోండి, దీని యొక్క అర్థాన్ని రాసుకోండి. అదేవిధంగా ఇంగ్లీష్లో దానికి అర్థం ఏమొస్తుంది అనేటువంటిది కూడా రాసుకోండి. ఓకే, ఇది కూడా వస్తుంది. సో గమనించండి ఆ విధంగా. సో ద టీచర్ బాట్ అప్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. ద టీచర్ బాట్ అప్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. బాటప్ అంటే ఇక్కడ ఈ ప్రేజల్ వర్బ్ యొక్క అర్థం ఏంటిదంటే ప్రస్తావించడం. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మెన్షన్డ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ గమనించండి. సైన్స్ హ్యాస్ బాట్ అబౌట్ మెనీ చేంజెస్. సైన్స్ హ్యాస్ బాట్ అబౌట్ మెనీ చేంజెస్ అంటే ఇక్కడ గమనించండి, బాట్ అబౌట్ అంటే కలిగించడం, బ్రింగ్ అవుట్. సో అంటే కాజ్డ్. గమనించండి, ప్రివెంటెడ్, కాజ్డ్, రిడ్యూస్డ్, అవాయిడెడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కాజ్డ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ప్లీజ్ బ్రింగ్ బ్యాక్ మై డిక్షనరీ టుమారో. ప్లీజ్ బ్రింగ్ బ్యాక్ మై డిక్షనరీ టుమారో. సో ఇక్కడ బ్రింగ్ బ్యాక్ అంటే అర్థం ఏంటిదంటే తిరిగి తీసుకురావడం. బ్రింగ్ బ్యాక్ అంటే తిరిగి తీసుకురావడము. సో త్రో అవే, రిటర్న్, బారో, హైడ్. సో ఆన్సర్ వచ్చేసి తిరిగి తీసుకురావడం అనేటువంటిది ఎక్కడ ఉందంటే ఇది. సో రిటర్న్.
అవర్ కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద హైవే. అవర్ కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద హైవే అంటే చెడిపోయింది. బ్రోక్ డౌన్ అంటే అర్థం ఏంటిదంటే చెడిపోయింది. మనం కార్ రిపేర్ అయినప్పుడు కూడా మనం ఈ మాట అంటాం. సో గుర్తుపెట్టుకోండి, బ్రోక్ డౌన్ మీన్ చెడిపోవడం అనే అర్థం. సో మూవ్డ్ ఫాస్ట్, స్టాప్డ్ వర్కింగ్, నెక్స్ట్ టర్న్ అరౌండ్, నెక్స్ట్ రీచ్డ్ హోమ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, స్టాప్డ్ వర్కింగ్, పని చేయడం మానేసింది అని చెప్పడం. నెక్స్ట్ 18th వన్, ద చీఫ్ బ్రోక్ ఇన్ టు ద హౌస్ ఎట్ నైట్. బ్రోక్ ఇన్ టు అంటే బలవంతంగా ప్రవేశించడం, దొంగతనం చేయడం అలాంటిది. బ్రోక్ ఇన్ టు ద హౌస్ ఎట్ నైట్. సో ఇక్కడ ఆప్షన్స్ గమనించండి. ఎంటర్డ్ బై ఫోర్స్, క్లీన్డ్, పెయింటెడ్, సోల్డ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఎంటర్డ్ బై ఫోర్స్, బలవంతంగా ప్రవేశించడం. ఏ ఫైర్ బ్రోక్ అవుట్ ఇన్ ద మార్కెట్. ఏ ఫైర్ బ్రోక్ అవుట్ ఇన్ ద మార్కెట్ అంటే అకస్మాత్తుగా ప్రారంభం కావడాన్ని బ్రోక్అవుట్ అంటాం. అకస్మాత్తుగా ప్రారంభం కావడాన్ని బ్రోక్అవుట్ అంటాం. సో ఎండెడ్, స్టార్టెడ్ సడన్లీ, వాజ్ కంట్రోల్డ్, స్ప్రెడ్ స్లోలీ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్టార్టెడ్ సడన్లీ అంటే అకస్మాత్తుగా ప్రారంభం కావడం. నెక్స్ట్, ద మీటింగ్ బ్రోకప్ ఎట్ 5 PM. ద మీటింగ్ బ్రోకప్ ఎట్ 5 PM. ఇక్కడ బ్రోకప్ అంటే ఏంటిది, ముగించడం, ముగియడం, రైట్. బ్రోకప్ అంటే ముగియడము. సో కంటిన్యూడ్, ఎండెడ్, స్టార్టెడ్, చేంజ్డ్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ అంటే ఎండెడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ఇంజనీర్స్ carried out the project successfully. The engineer carried out the project successfully. సో ఇక్కడ carried out అంటే అర్థం ఏంటిది అంటే అమలు చేయడం. carried out అంటే అమలు చేయడం. సో గమనించండి, ఇప్పుడు క్యాన్సిల్, ఎగ్జిక్యూటెడ్, ఇగ్నోర్డ్, డిలేడ్. సో ఆన్సర్ ఎగ్జిక్యూటెడ్. ఎగ్జిక్యూటెడ్ అంటే అమలు చేయడం. ఓకే. నెక్స్ట్, ద ప్రిన్సిపాల్ కాల్డ్ ఆన్ మీ టు ఆన్సర్ ద క్వశ్చన్. ద ప్రిన్సిపాల్ కాల్డ్ ఆన్ మీ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో ఇక్కడ కాల్డ్ ఆన్ అంటే అర్థం ఏంటిది, సో అర్థం ఏంటిదంటే మాట్లాడమని ఆహ్వానించడం. కాల్డ్ ఆన్ అంటే మాట్లాడమని ఆహ్వానించడం. సో ఇన్వైటెడ్ టు స్పీక్, పనిష్డ్, సెంట్ అవే, ఇగ్నోర్డ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఇన్వైటెడ్ టు స్పీక్. ఇన్వైటెడ్ టు స్పీక్. నెక్స్ట్ బిట్, దిస్ జాబ్ కాల్స్ ఫర్ గ్రేట్ పేషెన్స్. దిస్ జాబ్ కాల్స్ ఫర్ గ్రేట్ పేషెన్స్. సో ఇక్కడ కాల్స్ ఫర్ అంటే అర్థం ఏంటిదంటే అవసరం కావడము, అవసరం కావడం. సో డిమాండ్స్, రిజెక్ట్స్, ఫినిషెస్, అవాయిడ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, అవసరం కావడం అంటే ఆన్సర్ డిమాండ్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అవసరం కావడం అంటే డిమాండ్స్ అనేటువంటి మీనింగ్ ఉంటుంది. ప్లీజ్ కమ్ ఇన్ అండ్ హ్యావ్ ఏ సీట్ అంటే ప్లీజ్ కమ్ ఇన్. కమ్ ఇన్ అంటే లోపలికి రావడం. సో ఆ అర్థాన్ని ఇచ్చేటువంటి ఆ ప్రైజల్ వరకు అర్థం ఏంటిది, లోపలికి రావడం. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. గో అవుట్, ఎంటర్, రిటర్న్, సిట్ అవుట్ సైడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఎంటర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ద రిజల్ట్స్ విల్ కమ్ అవుట్ నెక్స్ట్ వీక్ అంటే వెలువడడం లేదా ప్రచురించబడడం అనేటువంటి చెప్పే సందర్భంలో మనము కమ్ అవుట్ అనేటువంటి ప్రేజల్ వర్బ్ను ఉపయోగిస్తాం. డిసపియర్, బీ పబ్లిష్డ్, స్టాప్, బీ క్యాన్సిల్. ఆన్సర్ ఏమవుతుంది, బీ పబ్లిష్డ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, షీ కేమ్ అప్ విత్ ఏ బ్రిలియంట్ ఐడియా. షీ కేమ్ అప్ విత్ ఏ బ్రిలియంట్ ఐడియా. సో ఇక్కడ కేమ్ అప్ విత్ అనేటువంటి ప్రేజల్ వర్బ్స్కు మీనింగ్ ఏంటిది, మీనింగ్ ఏంటిదంటే ఆలోచన చెప్పడం లేదా కనిపెట్టడం అనేటువంటిది దాని యొక్క అర్థం. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. రిజెక్టెడ్ అన్ ఐడియా, థాట్ ఆఫ్ ద ఐడియా, థాట్ ఆఫ్ అన్ ఐడియా, ఫర్గాట్ అన్ ఐడియా, కాపీడ్ అన్ ఐడియా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే థాట్ ఆఫ్ అన్ ఐడియా అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్
ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు. రైట్. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. ఐ గెటప్ ఎట్ 5 AM ఎవ్రీడే. సో ఇక్కడ గెటప్ అంటే అర్థం ఏంటిది? గెటప్ అంటే లేవడం అనేటువంటి అర్థం వస్తుంది. గెటప్ అంటే లేవడం అనేటువంటి అర్థం వస్తుంది. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. సిట్ డౌన్, వేక్ అప్ అండ్ రైజ్ ఫ్రమ్ బెడ్, గో టు బెడ్, లై డౌన్. ఆన్సర్ ఏమవుతుంది? గెటప్ అనేటువంటిది మనకు కావాల్సింది కదా. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే వేకప్ అండ్ రైజ్ ఫ్రమ్ బెడ్ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ బిట్. షీ గాట్ ఓవర్ హర్ ఇల్నెస్ క్విక్లీ. షీ గాట్ ఓవర్ హర్ ఇల్నెస్ క్విక్లీ. సో ఇక్కడ గమనించండి, గాట్ ఓవర్ అంటే కోలుకోవడం లేదా అధిగమించడం అనేటువంటిది అర్థం. సో బికేమ్ సిక్, రికవర్డ్ ఫ్రమ్, ఇగ్నోర్డ్, స్ప్రెడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే రికవర్డ్ ఫ్రమ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. We got on the bus at Vijayawada. We got on the bus at Vijayawada. సో ఇక్కడ got on అంటే అర్థం ఏంటిది? అంటే ఎక్కడం. got on అంటే ఎక్కడం. got off, boarded, missed, repaired. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే boarded అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్. The passengers got off the train at Guntur. సో గుంటూరులో దిగడం జరిగింది వాళ్ళు. సో ఇప్పుడు గమనించండి, boarded, left the vehicle, waited, slept. సో ఇక్కడ got off అంటే దిగడం అని చెప్పుకున్నాం కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే left the vehicle అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ గమనించండి. ద షో మస్ట్ గో ఆన్ డిస్పైట్ ద రెయిన్. సో గో ఆన్ అంటే అర్థం ఏంటిది? కొనసాగించడం. గో ఆన్ అంటే కొనసాగించడము. సో ఆప్షన్ చూద్దాం. స్టాప్, కంటిన్యూడ్, ఎండ్, ఫెయిల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకంటే కొనసాగించడం కదా. కంటిన్యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్. హీ వెంట్ త్రూ మెనీ హార్డ్షిప్స్ ఇన్ లైఫ్. అతను తన జీవితంలో ఎన్నో కష్టాలను చూశాడు, అనుభవించాడు. ఓకే అని అర్థం. సో ఇక్కడ గమనించండి, వెంట్ త్రో అంటే అర్థం ఏంటిది? అనుభవించడము. రైట్. ఎక్స్పీరియన్స్ అవ్వడం. అవాయిడెడ్, ఎక్స్పీరియన్స్డ్, క్రియేటెడ్, సాల్వ్డ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే అనుభవించడం కదా. ఎక్స్పీరియన్స్డ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్. ద మేనేజర్ టోల్డ్ us టు గో అహెడ్ విత్ ద ప్లాన్. ఇక్కడ గమనించండి, గో అహెడ్కు అర్థం ఏంటిది? రైట్. ఆ ప్రేజల్ వర్బ్ యొక్క అర్థం ఏంటిది అంటే ముందుకు సాగడం అనేటువంటిది అర్థం. ముందుకు సాగడం. రైట్. సో క్యాన్సిల్, ప్రొసీడ్, డిలే ఇట్, రీరైట్ ఇట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ముందుకు కాబట్టి ప్రొసీడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. దే వెంట్ అవుట్ ఫర్ డిన్నర్ లాస్ట్ నైట్. ఇక్కడ వెంట్ అవుట్ అంటే అర్థం ఏంటిది అంటే బయటకు వెళ్ళడం. వెంట్ అవుట్ అంటే బయటకు వెళ్ళడం. స్టేడ్ హోమ్, లెఫ్ట్ హోమ్, కుక్డ్ ఫుడ్, రిటర్న్ ఎర్లీ. సో రిటర్న్ ఎర్లీ. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే బయటకు వెళ్ళడం కదా. సో అప్పుడు లెఫ్ట్ హోమ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై కీస్. సో ఇక్కడ గమనించండి, లుకింగ్ ఫర్ అంటే అర్థం ఏంటిదంటే లుకింగ్ ఫర్ అంటే వెతకడం అనేటువంటిది అర్థం. సో చూద్దాం. హైడింగ్, సర్చింగ్ ఫర్, థ్రోయింగ్ అవే, క్లీనింగ్.
సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, సర్చింగ్ ఫర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. లుకింగ్ ఫర్ అంటే సర్చింగ్ ఫర్. సో గమనించండి, మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఫస్ట్ ఈ సెంటెన్స్ రాసుకోండి, తర్వాత ఇది అండర్లైన్ చేయండి, దాని యొక్క మీనింగ్ను రాయండి, నెక్స్ట్ ఇంగ్లీష్లో ఇంకొక మీనింగ్ వస్తుంది కదా అది రాయండి. లేదంటేనేమో డైరెక్ట్ ఏం రాస్తారు, లుకింగ్ ఫర్ అని రాయండి, దాని యొక్క అర్థాన్ని, తెలుగు అర్థాన్ని ఇక్కడ రాయండి, తర్వాత ఇంగ్లీష్ అర్థాన్ని ఇక్కడ రాయండి. సో అలా రాసుకున్న మీకు ఈజీ అనేటువంటిది అయిపోతుంది. నెక్స్ట్ 40 బిట్స్ దాకా ప్రాక్టీస్ చేద్దాము. యూ కెన్ లుక్ అప్ ద వర్డ్ ఇన్ డిక్షనరీ. సో ఇక్కడ లుక్అప్ అంటే అర్థం ఏంటిది అంటే వెతికి తెలుసుకోవడం. మెమొరైజ్, సెర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇగ్నోర్, ట్రాన్స్లేట్. ఆన్సర్ సెర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్. వీ షుడ్ నెవర్ లుక్ డౌన్ ఆన్ పూర్ పీపుల్. సో ఇక్కడ లుక్ డౌన్ అంటే అర్థం ఏంటిది అంటే తక్కువగా చూడడం. రెస్పెక్ట్, డెస్పైజ్, హెల్ప్, ఎంకరేజ్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, డెస్పైజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, అంటే తక్కువగా చూడడం. నెక్స్ట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. రైట్, ఇక్కడ లుక్ ఫార్వర్డ్ టు అంటే అర్థం ఏంటిది, ఎదురు చూడడం అనేటువంటిది అర్థం. సో అవాయిడ్, ఎక్స్పెక్ట్ విత్ ప్లెజర్, రెఫ్యూజ్, నెక్స్ట్ ఫర్గెట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఎక్స్పెక్ట్ విత్ ప్లెజర్. నెక్స్ట్ బిట్, హీ మేడప్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ బీయింగ్ లేట్. సో ఇక్కడ మేడప్ అనేటువంటి దానికి అర్థం ఏంటిది, కల్పించడం. ఇన్వెంటెడ్, యాక్సెప్టెడ్, కరెక్టెడ్, రిపీటెడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే మనకు ఇన్వెంటెడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐ కుడెంట్ మేక్ అవుట్ వాట్ హీ వాజ్ సేయింగ్. సో ఇక్కడ మేక్అవుట్ అర్థం ఏంటిది, అర్థం చేసుకోవడం. హియర్ క్లియర్లీ, అండర్స్టాండ్, రిపీట్, ఎక్స్ప్లెయిన్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, అండర్స్టాండ్. సో ఇవి ఈ ప్రేజల్ వర్బ్స్కు సంబంధించినటువంటి కొన్ని బిట్స్ మాత్రమే. ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి. ఈ బిట్స్ కూడా మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయగలరు. ఈ మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయగలరు. అదేవిధంగా వీడియోను తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.